పశ్చిమాసియాలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ జయచంద్రారెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, 2 వారాల కాల్పుల విరమణపై ట్రంప్ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఇది నేనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా స్వాగతించాల్సిన విషయం. దీంట్లో నుంచి అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది పక్కన పెడితే ఎదురు చూసేదానికి టైం ఉంది. ప్రస్తుతానికైతే కాల్పుల విరమణ జరగడం అనేది చాలా గొప్ప నిర్ణయం అని భావించాలి. ఇది ఇరాన్ అమెరికా మధ్య కాకుండా ఇజ్రాయెల్ కూడా దీనికి ఒప్పుకోవడం, ఇజ్రాయెల్ దీంతో పాటు లెబనాన్ లో గానీ మిగతా టెర్రరిస్ట్ గ్రూప్స్ తో జరిగేటటువంటి యుద్ధాన్ని కూడా ఆపుతామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం ఇంకా మంచి శుభ పరిణామం. కాకపోతే ఇప్పుడు ఆపడమే కాకుండా దీని ఎండ్ ఏ రకంగా ఉంటుంది, ముగింపు ఏ రకంగా ఉంటుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఈ ముగింపులో ఇప్పుడు వీళ్ళు పెట్టిన 10 పాయింట్స్ చాలా డీటెయిల్ గా ఉన్నాయి. వీళ్ళు ఇరాన్ పెట్టినటువంటి 10 సూత్రాలు పెట్టారు ఈ కాల్పుల విరమణకు. ఈ 10 సూత్రాల్లో చాలా ముఖ్యమైనవి ఈ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని ఆపాలనేది మొట్టమొదటి పాయింట్. దీన్ని పర్మనెంట్ గా ఇలా ఈ కాన్ఫ్లిక్ట్ కు పర్మనెంట్ సొల్యూషన్ పర్మనెంట్ గా ఆపేయాలనేది ఇంకో పాయింట్. అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న యుద్ధాలు గాని ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ గాని మళ్ళీ కొనసాగకూడదనేది కూడా ఒక ప్రతిపాదన. ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఫీజు వసూలు చేసుకోవడానికి కూడా కండిషన్ పెట్టారు. ఈ ఫీజు ఏ స్థాయిలో ఉందంటే ప్రతి షిప్ కు హార్మోజ్ జలసంధి దాటాలంటే $2 మిలియన్ కట్టాలి. ఇది ఒక రకంగా మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఆయిల్ ధరలు కొంత మేరకు ఇప్పుడున్న స్థాయిలో అంత భయపడాల్సిన పని లేదు, కానీ కొంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఈ ఫీజును ఎందుకు ఇరాన్ ప్రతిపాదించిందని మనం ఒకసారి చూసుకుంటే, ఈ ఫీజు వల్ల వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి యుద్ధంలో నష్టపోయినటువంటి దీన్ని నష్టపరిహారం కింద వేరే దేశం కాకుండా మేమే ఈ జలసంధి ద్వారా వెళ్లేటటువంటి షిప్పుల నుంచి ఫీజు వసూలు చేసుకొని ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఒక వెసులుబాటు కావాలనేది వాళ్ళ ప్రతిపాదన. సో ఇలాంటివి ముఖ్యమైన విషయాలు ఒక 10 ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అమెరికా ఇరాన్ రెండు కూడా ఈ యుద్ధాన్ని కోరుకోవట్లేదనేది ఇండైరెక్ట్ గా తెలిసింది. ఇప్పుడు మొదలైందే ఈ గోల్తో మొదలైంది. దీనికి ఉన్నటువంటి ముఖ్య కారణాలతో యుద్ధం మొదలు కాలేదు. బలమైన కారణాలు యుద్ధానికి కారణం కాదు అన్న విషయం ప్రపంచానికి తెలియజేశారు. ఎప్పుడైతే యుద్ధం మొదలు కావడానికి బలమైన కారణాలు లేవు అంటే ఏదో ఒక బూచిని చూపి యుద్ధాన్ని విరమించాలనేది అమెరికా యొక్క ప్రయత్నం. సో ఇప్పుడు అమెరికా యుద్ధ విరమణ ఆపింది. ఈ 2 వారాల తర్వాత ఇప్పుడు దీనికి బలంగానే మనం నమ్మాలి. ఎందుకంటే అమెరికా 100% యుద్ధాన్ని ఆపాలనే నిర్ణయానికి వచ్చినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక దగ్గర యుద్ధం మొదలైన సగం రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు 2 వారాల నుంచి మనం చూస్తున్నాం ఇరాన్ కు వార్నింగ్ పైన వార్నింగ్లు ఇవ్వడం. మీకు 12 అవర్స్ ఇస్తాను, ఆపకపోతే మీకు అంతు చూస్తాను, మీకు 48 అవర్స్ ఇస్తాను, 1 వీక్ ఇస్తాను, 10 days ఇస్తాను, ఇట్లా పొడిగింపు జరుగుతూ వచ్చింది. ఈ పొడిగింపు జరగడానికి కారణం ఒకటి, చెప్పిన పని చేసే స్థాయి ఇష్టం లేని పని అమెరికాకు. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ సివిలియన్స్ మొత్తం సర్వనాశనం చేస్తాం ఈరోజు అర్ధరాత్రికి. సో ఆ స్థాయి యుద్ధం జరగడానికి అమెరికాకు ఇష్టం లేదు, ఇటు ఇరాన్ కు ఇష్టం లేదు. అంత సులభం కూడా కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు విధి లేని పరిస్థితుల్లో కొంత ఇరాన్ ఒప్పుకునేంత వరకు సమయాన్ని పొడిగిస్తూ రావడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ఇవన్నీ ఏది జరిగినా గానీ ఇరు దేశాల వైపు నుంచి కూడా ఒక ఒప్పందం రావడం అనేది మనం సంతోషించాల్సిన విషయం.
దీని తర్వాత ఈ 2 వారాల తర్వాత ఈ 2 వారాల్లో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం మనం గమనించాలి. ఈ 2 వారాల్లో ఇప్పుడు ఇరాన్ ప్రతిపాదించిన దాంట్లో అమెరికాకి ఎలాంటి నష్టము లేదు. కాకపోతే వెస్ట్ ఏషియాలో ఇలాంటివి మళ్లీ జరగకుండా అమెరికా పూర్తిగా ఇక్కడి నుంచి విరమించాలి, ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి అనేటటువంటి ప్రతిపాదన చాలా పెద్దది. అదే జరిగితే ఈ యుద్ధంతోనే కాదు, మళ్ళీ వెస్ట్ ఏషియాలో ఈ అమెరికా ఇరానే కాకుండా ఇజ్రాయెల్, ఇటు లెబనాన్ కానీ అటు డిఫరెంట్ కంట్రీస్ తో జరుగుతున్నటువంటి యుద్ధాలు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది ఇరాన్ అమెరికా యుద్ధం కాదు. ఇజ్రాయెల్ ఈ పాలస్తీనా యుద్ధం మొదలైంది. దానికి జతగా వచ్చిన యుద్ధమే ఇరాన్ అమెరికాతో చేస్తున్నటువంటి యుద్ధం తప్ప అమెరికాకు ఇరాన్ కు ఎలాంటి వైరము లేదు. సో ఇట్ ఈజ్ ఓన్లీ స్ట్రాటజిక్, ఒక వ్యూహాత్మకమైనటువంటి యుద్ధం తప్ప వైరంతో కూడుకున్నటువంటి యుద్ధం కాదు అమెరికాకు. సో ఈ యాంగిల్లో మనం ఆలోచించినప్పుడు మనకు ముఖ్యంగా ఇదేమిటంటే పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూ సెటిల్ అయితే తప్ప అమెరికా వెస్ట్ ఏషియా నుంచి విత్డ్రా కావడం అనేది జరగదు. విత్డ్రా కానప్పుడు తప్పనిసరిగా ఈ కాన్ఫ్లిక్ట్ అనేది నీడలా వెంటాడుతూనే ఉంటారు వెస్ట్ ఏషియాని. సో దీనికి మూల కారణం ఇరాన్ అమెరికా ఒప్పందం కానే కాదు. ఈ 10 పాయింట్స్ ఇరాన్ పెట్టినటువంటి 10 సూత్రాలు 100% ఇంప్లిమెంటేషన్ కి రావాలి, ఒప్పుకోవాలి, జరగాలని అంటే దీనికి అమెరికా ఇరాన్ కాదు ఒప్పుకోవాల్సింది. మనం అనుకున్నట్లు ఇది ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించిన విషయం కాబట్టి దానికి ఒక మనం సొల్యూషన్ అనేది కనుక్కుంటే తప్ప ఈ 10 పాయింట్స్ ను ఫుల్ఫిల్ చేయడం అనేది ఎవరి వల్ల కాని పని. ఇది మళ్ళీ మొదటికి వస్తే ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అంటే ఇజ్రాయెల్ వివిధ దేశాలతో ముఖ్యంగా పాలస్తీనాతో జరుగుతున్నటువంటి యుద్ధం సుమారు 100 ఏళ్ల నుంచి జరుగుతాం. అది ఇప్పటికిప్పుడు సొల్యూషన్ ఏ రకంగా కనుక్కుంటారు. దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇది ఇరాన్ అమెరికా డైరెక్ట్ గా చేస్తున్నటువంటి యుద్ధము కాదు అనేది మనం క్లియర్ గా గమనించాలి. ఇన్ని విషయాల్లో ఏ రకంగా అమెరికా పావులు కదుపుతుంది, దానికి ఏ రకంగా ఇజ్రాయెల్ ఒప్పుకుంటుంది, ఇవన్నీ మనం ఆలోచించినప్పుడే ఈ 2 వారాల తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకు ఒక క్లియర్ గా వచ్చేటటువంటి ఒక పిక్చర్ తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికాతో పాటు ఒప్పుకోవడం కూడా ఒక శుభ పరిణామం. ఎందుకంటే మూల కారణం ఇంతటి ఈ గొడవలకు, ఇన్ని యుద్ధాలకు మూల కారణం ఇజ్రాయెల్ తో ఉన్నటువంటి వైరుధ్యం ఈ పాలస్తీనా. సో ఈ సందర్భంలో మనం చూడాల్సింది ముఖ్యంగా దీనికి సొల్యూషన్ ఎలా కనుక్కుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇరానే కండిషన్స్ పెట్టింది, ఇంకా పాలస్తీనా రంగంలోకి రాలేదు. ఈ 10 పాయింట్లు ఇరాన్ నుంచి వచ్చినవే, కానీ దీనికి మూల కారణమైనటువంటి పాలస్తీనా గాజా ఏ రకంగా విధ్వంసం చేశారు మనం చూసాం. వాళ్ళకి ఏ రకంగా జవాబు చెప్పాలి, వాళ్ళ సావనీతి ఏ రకంగా గుర్తించాలి, అక్కడ ఉన్న ప్రజలు నష్టపోయినటువంటిది ఏ రకంగా మనం పోల్చాలి, వీటిని కూడా ఇప్పుడు ఇరాన్ పెట్టినంత మాత్రాన 10 సూత్రాలు పూర్తి అయిపోతే యుద్ధం అయిపోతుంది అనేది తప్పు. ఇప్పుడు ఈ పాలస్తీనా నుంచి కూడా ఎలాంటి డిమాండ్స్ వస్తాయి, దానికి ఇజ్రాయెల్ ఏ రకంగా ప్రతిస్పందిస్తుంది అన్న విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి మనం గమనించాల్సింది. సో ఇన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ లో ఈ రకంగా ఉన్నటువంటి చాలా చిక్కుముళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఇది 2 దేశాలకు సంబంధించిన యుద్ధం కాదు కాబట్టి ఇన్ని చిక్కుముళ్ళు ఏ రకంగా ఈ 2 వారాల్లో జరుగుతాయి. ఈ యుద్ధ విరమణను మళ్ళీ పొడిగించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే
ఇది 2 వారాల్లో పరిష్కరించేటటువంటి విషయాలు కాదు. ఇంకా కూలంకషంగా జరగాలి, దీర్ఘ చర్చలు జరగాలి. వీటిని అన్నింటినీ బేరీజ్ వేసుకొని సుమారు ఒక 10 దేశాలు దీంట్లో మధ్యవర్తి దేశాలు కాకుండా ఇటు అమెరికాకు సపోర్ట్ ఇస్తున్న దేశాలు, ఇటు ఇరాన్ కు పాలస్తీనాకు సపోర్ట్ ఇచ్చేటటువంటి దేశాలు, వాళ్ళను కూడా మనం ఒప్పించాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది 2 వారాలు కాకపోయినా నెలల తరబడి జరిగినా వచ్చే నష్టం ఏమీ లేదు. కాకపోతే ఈ విరమణ అనేది టెంపరీ కాకుండా ఇరాన్ కోరుకున్నట్లు ఈ ప్రాంతంలో మళ్లీ చిల్లర దాడులు, చిన్న గొడవలు, చిన్న యుద్ధాలు జరగకుండా ఆపితే మాత్రం డెఫినెట్ గా ప్రపంచ శాంతికి ఒక మైలురాయి ఏర్పడ్డట్టు మనం గమనించాలి. అయితే జయచంద్రారెడ్డి గారు, సాయుధ దళాల పర్యవేక్షణలో హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలకు అనుమతించడం ప్రపంచ దేశాలకు ఏ విధంగా ఊరటనిస్తుందంటారు? అది తప్పనిసరిగా ఇప్పుడు సాయుధ దళాలు అనేది తప్పనిసరి యుద్ధ వాతావరణం ఉన్నటువంటి ప్రాంతంలో జరిగేటట్టు రవాణాను సాయుధ దళాలు సహకారం లేకుండా పంపించడం. ఎందుకంటే బాధ్యత లేనటువంటి ఆ ప్రాంతంలో వివిధ బాధ్యతలు లేనటువంటి నాన్ స్టేట్ యాక్టర్స్ అంటాం. బాధ్యత లేనటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒక గ్రూప్ ఏదో ఒక డ్యామేజ్ చేసి దాన్ని ఈ యుద్ధాన్ని మళ్ళీ విస్తరించే స్థాయికి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్పుల విరమణ అనేది ఒక ఎత్తుగడ తప్ప అది ఇంకా పూర్తి కాలేదు. ఈ ఎత్తుగడ ఫలిస్తుందా లేదా అన్నది కూడా ఎదురు చూడాలి. ఈ సందర్భంలో హార్మోజ్ జలసంధిలో జరుగుతున్నటువంటి రవాణా తంతును మొత్తం కూడా ఇటు ఇరాన్ గాని లేకపోతే వివిధ దేశాలు, భారతదేశం ఆల్రెడీ తన నావల్ ఫోర్సెస్ ని అక్కడ పెట్టడం జరిగింది. మన సొంత భద్రతతో మన నౌకలను మనం ఇండియాకి రప్పించుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి దేశాల సహకారం కూడా తీసుకొని అక్కడ ఎలాంటి చెదురుమదు సంఘటనలు జరగకుండా ఫ్రీగా వివిధ దేశాలకు పోవాల్సిన షిప్లు యథావిధిగా ముందున్నటువంటి పరిస్థితిని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రాసెస్ లో ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే ఈ హార్మోజ్ జలసంధిని తప్పనిసరిగా సాయుధ దళాల సపోర్ట్ తోనే నిర్వహించాలనేది కూడా నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు సార్.